వేద అంటే తెలుసుకోవలసినటువంటివి. తెలుసుకోవలసినటువంటివి అనేకం ఉన్నాయి కాబట్టి వేదాలు అనే బహువచనాన్ని ఉపయోగించారు. అసలు ఏంటి తెలుసుకోవలసినటువంటి ఏమిటి? వేదాలు అనేవి అసలు ఏమిటి, ఎక్కడ ఉన్నాయి, ఎలా వచ్చింది, ఈ విషయాల గురించి ఇవాళ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. భారతీయ వైదిక సదాచారత అంటే వేదాలలో చెప్పబడ్డటువంటి ఆచారత్వాన్ని తరతరాలుగా దాన్ని అనుసరిస్తూ వస్తూ ఉన్నటువంటి దేశం. అసలు ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వీటిని శృతులు అంటారు. శృతులు అంటే వినపడినటువంటివి. ఎట్లా వినపడ్డాయి? ఎవరన్నా మైకులు పెట్టి ఇప్పించారా? అసలు అప్పుడు కరెంట్ లేదు. పోనీ ఎవరన్నా ఏదన్నా బయట ఉన్నటువంటి గురువులు వాళ్ళతో చెప్పారా? అది కాదు. ఎవరైతే ఈ ప్రకృతి గురించి తెలుసుకోవాలి అనుకున్నటువంటి మేధాశక్తి సంపన్నులైనటువంటి వారు ప్రగాఢ ధ్యానంలో వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్గా గ్రహించినటువంటి విషయాల్ని శృతులు అన్నారు. వినపడినవి. ఎక్కడ వినపడ్డాయి? బయట కాదు, లోపలే వాళ్ళకి వినపడ్డాయి. లోపల ఎవరున్నారు? పరమాత్మ. ఇంకెవరున్నారు లోపల? అంటే పరమాత్మ నుంచి వారు దానిని వినటం వల్ల వీటిని శృతులు అని పేరు. చెత్త ఇలా అనేక మంది తాము గ్రహించినటువంటి విషయాలని ఆ రోజుల్లో పుస్తకాలు కానీ, పెన్నులు కానీ, వ్రాతలు కానీ, వ్రాతప్రతులు కానీ ఏమిలో ఏ గురువైతే తాను విన్నటువంటి, తాను అనుభవించి తెలుసుకున్నటువంటి విషయాన్ని తన శిష్యులకు ప్రబోధించేవాడు. ఆ శిష్యులు వాళ్ళ ప్రశిష్యులు, అంటే వారి శిష్యులకు వాళ్ళు ప్రబోధించేవాడు. ఇట్లా శిష్య పరంపరగా రాబడిందే కానీ ఎక్కడా వాటిని గ్రంథస్థం చేయటం కాల. కానీ శిష్య పరంపరగా మాత్రం అది వస్తువు. ఇది కృతయుగ ప్రారంభ సమయంలో వేసుకోవచ్చు. ఎందుకంటే కృతయుగ కాల పరిమితి చాలా పెచ్చు. ఒకసారి కాల పరిమితి కూడా తెలుసుకోండి. కలియుగం యొక్క ఆయు ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. ద్వాపరయుగ ఆయు ప్రమాణం 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగ ఆయు ప్రమాణం అంటే త్రేతాయుగ పరిమాణం 12,96,000 సంవత్సరాలు. కృతయుగం 17,28,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగం. మహాయుగం అంటే 43,20,000 సంవత్సరాలు. ఇటువంటి మహాయుగాలు 71 మహాయుగాలు అయితే ఒక కల్పం. ఇటువంటి కల్పాలు 14 గనక అయితే బ్రహ్మకి ఒక పగలతో సమానం. అది అంతకాలం బ్రహ్మకి రాత్రితో సమానం. ఈ 2 కల్పాలు కలిపి బ్రహ్మకి ఒక రోజుతో సమానం. ఇది కాలం యొక్క మహిమ. కృతయుగ సమయంలో 17,28,000 సంవత్సరాలు అని చెప్పాను కదా. ఆ రోజుల్లో మానవుల యొక్క ఆయు ప్రమాణం 100,000 సంవత్సరాలు. ఎందుకు ఉండేది ఏంటి అంటే ఆ రోజున ఉన్నటువంటి ప్రకృతి యొక్క సహజత్వం బాగా ఉంది. ఎందుకంటే 90% అంతా కూడా హరితమే. హరితం అంటే ఫారెస్ట్, అరణ్యాలు. ఒక 10% మానవ జాతి, మిగతా అంతా జంతు జాతి ఎక్కువ. ఎందుకంటే కృతయుగంలో జన్మించాలంటే ఎంతో పుణ్యం చేసుకుంటేనే కృతయుగంలో జన్మించగలరు. ధర్మం 4 పాదాలు నడిచినటువంటి యుగం. మరి అందుకని మానవుడి యొక్క ఆయు ప్రమాణం బాగుంది. సరే, ఇప్పుడు మన వేదాల విషయానికి వద్దాం. ఈ కృతయుగం నాటి నుంచి వేదాలు అనేటువంటి ఎవరెవరైతే వివిధ రంగాలలో గుర్తుపెట్టుకోండి. వేదాలు అంటే కేవలము ఒక ఈ మంత్రాలకు సంబంధించింది కాదు. అనేకమైనటువంటి వాటి మీద పరిశోధన చేసినటువంటి మహర్షులు ఉన్నారు. అటు వృక్షశాస్త్రం మీద పరిశోధన చేశారు, జంతు శాస్త్రం మీద పరిశోధన చేశారు, రసాయన శాస్త్రం మీద పరిశోధించారు, జ్యోతిష్ శాస్త్రం మీద పరిశోధన చేశారు,
ఇంకా న్యాయ, వైశేషిక, సాంఖ్య, పూర్వమీమాంసలని, ఉత్తర మీమాంసలని, శిక్ష, కల్పము, వ్యాకరణము, జ్యోతిష్యము, నిరుక్తము, ఛందస్సు అని ఇలాంటి అనేకమైనటువంటి ఇది అర్థం చెప్పడానికి లేదు అనేకమైనటువంటి అన్ని విషయాల మీద మహర్షులు పరిశోధనలు చేయటం జరిగింది. అవి ప్రమాణం ఎక్కువ అని చెప్పాను కదా, అందుకని వాళ్ళు కావాల్సినంత సమయం ఉంటుంది, చక్కగా వీటిని గురించిన పరిశోధనలు చేసి ఆయా రంగాల్లో వాళ్ళు గ్రహించినటువంటి విషయాన్ని వాళ్ళ శిష్యులకు ప్రబోధిస్తూ వచ్చారు. కృతయుగ సుమారుగా చివరి నాటికి వచ్చేటప్పటికి ఇవన్నీ ఏమైనాయి అంటే ఎక్కడ మళ్ళీ తర్వాత ప్రశిష్యులు కనుక లేకపోతే కొన్ని మిస్ అయిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి మహర్షులు తాళపత్ర గ్రంథాలు అని అదొక తాటాకులు కట్ చేసి వాటిని ఎండబెట్టి వాటితోటి గంటంతో రాస్తారు. రాయటం అంటే ఏదో మనం పెన్నుతో రాసింది కాదు, గుచ్చాలి. ఇప్పుడు మనం శ్రీ అని రాయాలనుకోండి, ఆ శ్రీ అని గుచ్చాలి. వాష్ కాదు, రాయటం కుదరదు, దాన్ని గుచ్చాలి. సన్నటి రంగులాగా గుచ్చాలి, ఆకు మీద గుచ్చాలి. గుచ్చితే అప్పుడు అక్షరం దాంట్లో అది పుష్పంగా కనిపిస్తుంది. కష్టమైనా సరే వాటిని ఏం చేశారంటే ఆ రోజుల్లో ఆయా మహర్షులు వారు గ్రహించినటువంటి విషయాల్ని అలా తాళపత్ర గ్రంథాల్లో కొన్ని నిక్షిప్తం చేశారు. కృతయుగం చివరి దాకా వచ్చేటప్పటికి ఇట్లా స్టార్ట్ అయినటువంటి ఈ ప్రక్రియ త్రేతాయుగం నాటికి వచ్చేటప్పటికి ఈ గ్రంథస్థం చేయటం బాగా పెరిగిపోయింది. అది కృత, త్రేత, ద్వాపర, కలి. త్రేతాయుగంలో కూడా మానవుడి యొక్క ఆయు ప్రమాణం 1000 సంవత్సరాలు ఉంది. ఎందుకంటే శ్రీరాముడు 60,000 సంవత్సరాలని, దశరథుడు కూడా 70,000 సంవత్సరాలని, రావణాసుడు 1,40,000 సంవత్సరాలని ఇట్లా జీవించడం మనం చూస్తూ ఉన్నాం. అందరూ వేల సంవత్సరాలు జీవించారు. ఏది త్రేతాయుగం నాటికి కూడా. ఈ త్రేతాయుగం నాటిలో ఏం చేశారంటే విపరీతమైనటువంటి ఈ తాళపత్ర గ్రంథాలు అనేవి అన్నీ మనకి రావటం జరిగింది. వివిధ రంగాలలో చేసినటువంటి పరిశోధనలన్నీ కూడా ఇవన్నీ కూడా కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. తర్వాత ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగంలో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూ వచ్చింది. విశ్వ పరంపరగా వచ్చినటువంటి విషయాలన్నీ కూడా కంటిన్యూగా రావటంతో ద్వాపర యుగం నాటికి అవి ఎలా ఉన్నాయంటే కొండలు 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 అంత అయిపోయింది. అప్పుడు మనందరి అదృష్టవశాత్తు భగవంతుడే మరి భవిష్యత్తు తరాలు రాబోయేటువంటి కలియుగంలో ఉండేటువంటి మానవుల యొక్క ఆయు ప్రమాణం తక్కువ, వాళ్ళ మేధస్సు కూడా తక్కువ. వీళ్ళ మేధస్సు కూడా అల్ప మేధస్సులు, అల్పాయుష్కులు. మరి ఇటువంటి వారు ధరించాలంటే మరి ఏమి ఎలా అని భగవంతుడే వ్యాస మహర్షి రూపంగా ఈ భూమి మీద అవతరించి ఆయనకు ఒక పని పెట్టాడు. ఏంటంటే అయ్యా ఈ వేదాలు కుప్పల తెప్పలుగా ఉన్నటువంటి వేదాలని విభాగం చెయ్యాలి. ఆయన సంకల్పం కలిగింది, వేద విభాగం చేయాలి. దాంతో ఆయనకు 4 శిష్యులు ఉన్నారు. పైలుడు, వైశంపాయనుడు, జయమినుడు, సుమంతుడు. ఈ 4 శిష్యుల సహాయం తీసుకున్నాడు. మొత్తం తనకు లభించినటువంటి ఈ వేద మంత్రాల తాళపత్ర గ్రంథాలన్నిటినీ కూడా ఆయన అన్ని వాటిని సమీకరించి వాటిని ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద అని 4 వేదాలుగా విభాగం చేశాడు. ఆ మంత్రాలన్నింటినీ కూడా ఎట్లా విభాగం చేశాడు? దీనికి ఒక ఆయన బేసిక్ పెట్టుకున్నాడు. సృష్టి క్రమానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఋగ్వేదంలో నిక్షిప్తం చేసి ఆ ఋగ్వేదానికి అధిష్టాన దేవతగా బ్రహ్మదేవుని పెట్టాడు. పోషణకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా యజుర్వేదంలో నిక్షిప్తం చేసి దానికి అధిపతిగా విష్ణుదేవుణ్ణి ఆయన దానికి నియమించాడు. లయానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా సామవేదంలో నిక్షిప్తం చేసి దానికి అధిపతిగా పరమశివుణ్ణి నియమించాడు. ఇక ఏదైతే మిగతా విషయాలు ఇటు సైన్స్ పరంగా కానీ ఇటు సాంఘిక పరంగా కానీ ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అధర్వ వేదంగా అందులో మిగతా అన్ని అధర్వ వేదంలో నిక్షిప్తం చేశాడు. దానికి అధిపతిగా అధర్వుడు అంటే పరమాత్మని అధిపతిగా నియమించాడు. నియమించి ఈ విధంగా వేద మంత్రాలన్నింటినీ కూడా 4గా విభాగం చేశాడు. వేద మంత్రాలు విభాగం చేయటం అంటే మళ్ళీ మీరేమనుకుంటారేమో,
ఇప్పుడు ఈ 4గా విభాగం చేసినటువంటి ఈ వేద మంత్రాన్ని కేవలము ఆ మంత్రాలన్నింటినీ పఠించాలి అంటే సుమారుగా 12 సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్క వేదాన్ని చదవటానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క వేదాన్ని మళ్ళీ 4గా విభాగం చేశారు. వాటిని సంహిత, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు అని ప్రతి వేదంలో ఈ 4 ఉంటాయి. సంహిత అంటే మంత్రభాగం, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు. అటు ఋగ్వేదంలోను, ఇటు యజుర్వేదంలోను, అటు సామవేదంలోను, ఇటు అథర్వణ వేదంలోను 4 వేదాన్ని మళ్ళీ ఒక్కొక్క వేదాన్ని 4గా విభాగం చేశారు. ఒక్కొక్క వేదాన్ని 4గా విభాగం చేసి పారాయణం చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది. 12 సంవత్సరాలంటే 4 వేదాలు పారాయణం చేయడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది? 4, 12, 48 సంవత్సరాలు. మరి ఒక వేదాన్ని పారాయణం చేయాలంటే షడంగ సహితంగా వాడికి వేద పరిజ్ఞానం కూడా ఉండాలి. ఈ శిక్ష, కల్పం, వ్యాకరణం, జ్యోతిష్యం, నిరుక్తం, ఛందస్సు అనేది కూడా తెలుసుంటే వాడు దాన్ని చదవగలుగుతాడు. ఇది తెలుసుకోవాలంటే సుమారుగా వాడికి ఒక 17-18 ఏళ్ళు వస్తాయి. 48 ఓ 18 అయిపోయింది, వాడి లైఫ్ కాలం అయిపోయింది. కలిగింది 66 ఏళ్ళు, 70 ఏళ్ళు వస్తే ఇంకేముంది వాడు. అంటే వేదం అంటే ఇది తెలుసుకోండి. అందుకని అంతా తెలుసుకోవడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఈ 4గా విభాగం చేసినటువంటి వేదవ్యాస మహర్షి ఆ తర్వాత ఏం చేశాడంటే ఈ 4 వేదాన్ని ఋగ్వేదాన్ని పైలుడికి ఇచ్చి దాన్ని సామాన్య జైని దాన్ని ప్రచారం, అధర్వవేదాన్ని సుమంత మహర్షికి ఇచ్చి దాన్ని ప్రచారం చేయమని 4 వేదాలుగా విభాగం చేసి ఆ వేద భాండాగారంతా ఈయన రచించింది కాదని మనం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడో మహర్షులు అనేక మంది తాము స్త్రీ అనుభవాన్ని రచించినవన్నీ కూడా ఇట్లా విభాగం చేశాడు. విభాగం చేసిన తర్వాత ఈ వేద విభాగాల్లో ఎక్కడైనా సరే కాంట్రవర్సీ వస్తుందేమోనని, కాంట్రవర్సీ అంటే ఒక వేదంలో ఒక రకంగా చెప్తారు, మరొక వేదంలో మరొక రకంగా చెప్తారు. అట్లా అని మనం పొరపాటు పడకూడదు. దాన్ని మనం సమన్వయం చేసుకోవడం అట్లా. దీనికోసమని బ్రహ్మసూత్రాలు రచించాడు. బ్రహ్మసూత్రాలు అంటే ఈ వేద మంత్రాలన్నింటినీ కూడా సమన్వయం చేయడానికి రచింపబడ్డటువంటి సూత్రం. అంటే ఒక మాట అంటాడు అంతే. అది మనం విపులంగా దాన్ని మనం గురువుల ద్వారా దాని యొక్క ఆంతర్య అర్థాన్ని అంటే అంతరార్థాన్ని, లక్ష్యార్థాన్ని, వాచ్యార్థాన్ని వాటిని తెలుసుకోవాలి. ఇంతటితో ఆయన ఇంకా తృప్తి తీరలేదు. ఇదంతా వేద విభాగం చేశాడు, బ్రహ్మసూత్రాలు రచించాడు. మరి ఇంకా ఆయనకి తృప్తి కలక్క మరి వీళ్ళకి ఇంత వేదాలు చదవడం అంటే కష్టసాధ్యమని ఈ వేదాలు, ఈ బ్రహ్మసూత్రాలు, ఈ ఉపనిషత్తుల సారం మొత్తాన్ని కలిపి ఒక గ్రంథంగా ఇవ్వాలి అని ఆలోచించి దానికోసం భగవద్గీత, అందుకని భగవద్గీతలో ప్రతి గద్యంలో ఏం రాస్తాడు? అధ్యాయించేవాళ్ళు ఇది శ్రీమద్ భగవద్గీతాసు అంటే భగవంతుడి చేత చెప్పబడేది, మానవ మాతృ చేత చెప్పబడింది కాదు. ఇది ఎక్కడి నుంచి చెప్పాడు ఆయన? ఉపనిషత్తుల్లో జ్ఞానవి, ఆయన సొంత తెలివి కాదు. బ్రహ్మ విద్యాయాం, ఇదిగో బ్రహ్మసూత్రాలను చెప్పినట్టు బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి యోగ శాస్త్రే, సమస్త యోగాల యొక్క సారంగా ఇవ్వబడినటువంటి శాస్త్రం. ఇది ఎలా ఇవ్వబడింది? శ్రీకృష్ణార్జున సంవాదే, అర్జునుడు ప్రశ్న అడుగుతుంటే శ్రీకృష్ణుడు సమాధానం చెబుతూ భగవానుడు అక్కడ. ఎందుకంటే 1,00,000 శ్లోకాల మహాభారత గ్రంథంలో కృష్ణుడి యొక్క ప్రసక్తి వచ్చినప్పుడు వాసుదేవ వాచ అని వస్తుంది. కానీ భగవద్గీత దగ్గర మాత్రమే శ్రీ భగవాను వాచ అని వస్తుంది. అంటే వాసుదేవుడిగా అక్కడ ఆయన సమాధానం చెప్పాలి, భగవంతుడిగా సమాధానం చెప్పాడు. ఎందుకంటే అప్పుడు ఆయన చెప్పినటువంటిది తర్వాత అర్జునుడు మళ్ళా కొంతకాలం గడిచిన తర్వాత బాగా అప్పుడు యుద్ధంలో చెప్పావు, అప్పుడు చెప్పి కొన్ని మర్చిపోయాను, కాస్త అంతా యుద్ధమైపోయింది, అందరం బాగానే వెల్ సెటిల్ అయ్యాము, ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్పు బావా అంటే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు అన్నమాట, అర్జున అది నేను యోగ స్థితిలో ఉండి చెప్పబడ్డటువంటి, ఇప్పుడు మళ్ళీ అటువంటి నా నోట్లో రావాలని నాకు రాలేదు, నువ్వు ఎంతవరకు అర్థం చేసుకున్నావు అంతే నీ ప్రాప్తం. అంటే శ్రీమద్ భగవద్గీతను చెప్పినప్పుడు భగవానుడు యోగ అంటే యోగంలో నిలిచి చెప్పాడు. యోగంలో నిలబడి పరమాత్మగా నిలిచి చెప్పాడు. మానవుడిగా కాదు, కృష్ణుడిగా కాదు, వాసుదేవుడుగా కాదు, పరమాత్మ ఉండి చెప్పాడు. ఈ మొత్తాన్ని కూడా గ్రంథస్థం చేశాడు వాసి మహర్షి. ఇది మళ్ళీ ఇంత ప్యూర్ వేదాంతం అంటే జనాలు తెలుసుకోవడం కష్టమేమోనని
అది ఇతిహాసంగా మహాభారత గ్రంథాన్ని 1,00,000 శ్లోకాలతో రాశాడు వ్యాస మహర్షి. ఒక స్టోరీ పెట్టి ఈ ధర్మ అర్థ కామ మోక్షాలైనటువంటి చతుర్విధ పురుషార్థాన్ని సాధించాలంటే మానవుడు ఏ మార్గాన వెళితే వాడు 1,00,000 శ్లోకాలు 700 శ్లోకాలు భగవద్గీతగా మనం బ్యాన్. అది 1,00,000 శ్లోకాలు కదా మహాభారతం. 701 శ్లోకాలు భగవద్గీత. ఈ భగవద్గీత మహాభారతంలో అంతర్భాగం చేశాడు. 1,00,000 శ్లోకాలు మహాభారతాన్ని అందించి అందులో సవివరంగా ఇచ్చాడు అన్ని విషయాలు ఇది అది అన్ని విషయాలు అందులో ఇచ్చాడు. ఇచ్చినా ఇంకా తృప్తి తీరలే. రామాయణం అంతకుముందే వాల్మీకి మహర్షి ఇచ్చాడు మనకి. ఆ రామాయణాన్ని కూడా మళ్ళా భారతంలో ప్రస్తావిస్తాడు. అరణ్య పర్వంలో ధర్మరాజు అంటాడు, అదిగో మార్కండేయ మహర్షి వస్తే మహర్షి నేను పడుతున్న బాధలు లోకల్లో ఎవరన్నా పడ్డారంటయ్యా, మహారాజు నయ్యుండి ఏందయ్యి అరణ్యాల్లో పడి నా భార్య చూడు నారచీరలు ధరించి ఎట్లా నేల మీద పడుకుంటుంది, నా తమ్ముళ్ళు చూడు అంత పరాక్రమవంతులు అయ్యుండి కూడా ఎంత హీనమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నారు, ఇంత దుర్భరమైన పరిస్థితి ఎక్కడ ఉందా అంటే అప్పుడు మార్కండేయ మహర్షి అన్యాయం నువ్వేంత బాధపడతావు, ఇంకా నీ తమ్ముళ్ళు తోడున్నారు, ఒకళ్ళు కాదు 4 తమ్ముళ్ళు నీకు తోడున్నారు, నీ భార్య ఉన్న అదిగో ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో అక్షయ పాత్రని సంపాదించావు, చక్కగా నీకు 3 పూట్ల వండి పెడుతుంది, అక్షయ పాత్ర పుణ్యమా అంటుంది. నిన్ను ఆశ్రయించి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములు కావచ్చు, అదిగో ఆయా రంగాల్లో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, అందరూ కూడా ధర్మరాజు మార్గాన్ని అంటే ధర్మాత్ముడు వాళ్ళే ఈయన అన్యాయం చేశారు అంటే ధర్మరాజుకు అండగా ఉండాలని నిన్ను వెన్నంటూ వచ్చారు. ఇంతమంది పరిజనంతో చక్కగా మంచి ఆహారాలు తింటూ నువ్వేందయ్యా ఎందుకు నన్ను కష్టపడుతున్నాను అంటున్నావు. అది త్రేతాయుగంలో శ్రీరాముడి పరిస్థితి ఊహించదయ్యా. హరిజనులు ఎవరు లేరు, అక్షయ పాత్రలు ఏమీ లేవు, కేవలం ఒక్క తమ్ముడిని మాత్రమే వెంట తీసుకొని శ్రీరాముడు తన భార్యతో సహా అరణ్యవాసం చేశాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా అరణ్యం అంటే ఏంది, భయంకరమైనటువంటి జంతుజాలాలతో నిండి ఉంటుంది. ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ జంతువు వచ్చి సంహరించవచ్చు, సరైన సదుపాయాలు ఉండవు, దిక్కుమంటూ జీవించాలి, ఎవరు తోడు నీడ కూడా లేరు. మరి ఆ పరిస్థితి ఊహించుకుంటే ఎవరు ఏంటి ఆ స్టోరీ చెప్పంటే మొత్తం యువతారు అక్కడ మార్కండేయ మహర్షి. ఈ భారతంలోనే ఆ రామాయణాన్ని చూపించాడు. ఇంకా ఈ తృప్తి తీరలా, ఇంకా ఏదో వెలితిగా ఉంటే నారద మహర్షి ఒక రోజున కనిపించి, అయ్యా నువ్వు అన్ని రాసావు, ధర్మార్థ కామోక్షాలకు సంబంధించిన విషయాలన్నీ రాసావు, కానీ భగవద్భక్తుల కథలు కూడా రాయవయ్యా, అప్పుడే నీకు మనసుకు శాంతి కలిగిద్ది అంటే అప్పుడు భాగవతాన్ని రాశాడు. ఎవరు వ్యాస మహర్షి అన్ని మహాభారతంలో రామాయణాన్ని, భాగవతాన్ని, భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు, బ్రహ్మసూత్రాలు ఇంకా చెబుతూ ఉండు. ఇది రచించాడు భాగవతాన్ని. అందులో పరమ భాగవతోత్తములైనటువంటి ప్రహ్లాదుడు కావచ్చు, అంబరీషుడు కావచ్చు, అదిగో ఆంజనేయుడు కావచ్చు, ఇంకా పరమ భక్తాగ్రేసుల యొక్క స్టోరీలు అందులో వస్తాయి. భక్తుల యొక్క కథలు చిట్ట చివరిలో దానికి అది మొత్తం 12 స్కందాలు. ఆ 10వ స్కందం, ఏకాదశ స్కందం, ద్వాదశ స్కందంలో శ్రీకృష్ణు యొక్క జననము, ఆయన జన్మ రహస్యము, ఆయన అవతారంలో చేసినటువంటి లీలలు, కర్మ సంస్థాపన, సురేష్ గారు నేను అరుణాచలంలో ఉన్నాను సార్, నేను శనివారం వస్తాను సార్.